కోరికలు మన్నించి వచ్చినందుకు మా మహిళల అసోసియేషన్ తరఫున, అన్సూయ తరఫున, యూట్యూబ్ తరఫున శుభాకాంక్షలు. ఓకేనా? సో వెరీ గుడ్. ఇంకొంతమంది మహిళల కూర్చి లెక్క పెట్టండి. లైన్ మీద పోయి కూర్చున్నామంటే ప్రేస్ అనేది ఉంటుంది. దయచేసి గమనించండి. రన్ 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 రన్. కేంద్రంలో డిఎంహెచ్ఓ ప్రాంగణంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మహిళా ఉద్యోగులు ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ వారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నేను అప్పటి నుంచి పిలుస్తున్నాను. సో 8వ తారీఖు నాడు ఇక్కడ మహిళలందరూ మహిళల దినోత్సవం. వాస్తవానికి 8వ తారీఖు ఉంది, కానీ ఈ మహిళలందరం ఈరోజు ఒక చోట చేరి ఆట పోటీలు పెట్టుకోవడం జరిగింది. ఇది మహిళల అసోసియేషన్ అన్ని మహిళల అసోసియేషన్లు కలిసి ఈ ఆట పోటీలు పెట్టడం జరిగింది. ఇక్కడ యూనియన్ అనే ఏమీ లేవు. సో ఓన్లీ మహిళల అసోసియేషన్. సో వచ్చిన మహిళలందరికీ మహిళల అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు. సో ఉదయం నుంచి ఆటలు, ఇప్పటికీ 5 ఆటలు పెట్టినాము. ఇంకా 2-3 ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంది. మరీ ముఖ్యంగా మగోళ్ళు ఆడే కబడ్డీ కూడా ఆడోళ్ళు ఆడుతున్నాం. సో ఇటువంటి అవకాశాన్ని మాకు డిఎంహెచ్ఓ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. డిఎంహెచ్ఓ గారిని నిన్న కలిసి, సార్ మాకు ఇట్లా మహిళల దినోత్సవం ఉన్నది కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే, అమ్మ సంతోషంగా సంతోషంగా మహిళా దినోత్సవం చేసుకోండి అన్నారు. అందుకు మా మహిళలందరి తరపున మా డిఎంహెచ్ఓ సారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అయితే ఈరోజు యాక్చువల్లీ 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవము. అయితే ఆ రోజు ఎక్కువ మంది సెలవు ఉంది కాబట్టి ఎక్కువ మంది మహిళలు పార్టిసిపేట్ కారు. సో మేము ఏం చేసినామంటే డిఎంహెచ్ఓ గారికి మేము వినతి చేసుకున్నాము, అందరం మహిళలం పోయి. అయితే ఈ వినతి చేసుకున్నప్పుడు మాకు ఈరోజు 6వ తారీఖు ఆటలు, తర్వాత 7వ తారీఖు మేము ఏదైతే ఆటలలో గెలుపొందినరో వారికి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇవ్వడానికి మేము కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అదేవిధంగా మహిళా జడ్జి కనుక తనను కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అయితే వీరి ఆధ్వర్యంలో వాళ్ళ పెద్దవారి ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మన డాక్టర్స్ ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు ఉంటారు. వారి యొక్క సమక్షంలో మళ్ళీ ఒక మహిళలది ఎవరైతే ఒక ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఏ విధంగా వాళ్ళు ఉద్యోగము, తర్వాత అదేవిధంగా ఇంట్లో పనులు చేసుకుంటూ, అంటే ఒక ఏఎన్ఎం కానీ, సూపర్వైజర్ కానీ, ఇంకా ఆశాలు కానీ, ఎవరైనా కానీ మహిళలు అక్కడ. అయితే ఈ మహిళలు ఏమవుతుందంటే భర్త సపోర్ట్ లేక, అత్తమామల సపోర్ట్ లేక, ఒక్కతే ఆడది ఏం చేస్తుందనంటే సంసారాన్ని ఈదుకుంటూ వస్తుంది, పిల్లలను చదువుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఒక ఆర్థిక స్తోమత కావాలి కాబట్టి ఆశ నుంచి అదర్ ఇంకా హై క్యాడర్ వరకు కూడా మహిళలు చాలా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో పని చేసుకోవాలి, తర్వాత పిల్లలకు సవరించుకోవాలి, భర్త సపోర్ట్ లేనప్పుడు, చనిపోయినప్పుడు ఇంట్లో చక్కబెట్టుకొని మళ్ళీ అదే టైమింగ్ ప్రకారము ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక బాస్ ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళకు కూడా ఈమె టైంకు పోయి మళ్ళీ ఈమెకి ఏదైతే కేటాయించిండ్రో ఆ యొక్క వర్క్ను కంప్లీట్ చేసుకోవాలి. అంటే 2 విధాల ప్రెజర్స్ ఒక ఆడదానికి, ఇంట్లో ప్రెజర్సు, తర్వాత బయట ప్రెజర్స్, ఇవన్నిటిని ఏదైతే బ్రోకన్ ఫ్యామిలీ కష్టాల నుంచి ఆమె ఫ్యామిలీని సాక్కుంటూ వస్తుండ్రో వాళ్ళకు కూడా రేపు మేము అవకాశం ఇస్తున్నాము, మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వాళ్ళని మేము సన్మానం చేసుకుంటాం. అలాంటి వారిది కూడా నేమ్స్ తీసుకుంటాము కొద్దిసేపు అయినాక. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంతర్జాతీయంగా మాకు మరి ఈ యొక్క మహిళలము ఇలా పార్టిసిపేట్ చేసుకొని హ్యాపీగా మేము అందరం ఆటలు ఆడుకొని కష్టాలు మర్చిపోయి, తర్వాత ఈ విధంగా మేము ఆడవాళ్ళమే మేము గౌరవించుకోవడానికి ఒక వేదికగా ఈరోజు రేపు మేము యాక్చువల్లీ 8వ తారీఖు రేపు మేము చేసుకోబోతున్నాము. ఆడవాళ్ళం అందరూ కలిసి ఒక ఏమంటారంటే హై నుంచి కార్మికురాలు వరకు కూడా అక్కడ అందరం సమానమే. ఆశా నుంచి గెస్టెడ్ వరకు. ఇప్పుడు కార్మికురాలు ఉంటుంది కదా ఊడ్చేట ఆమె, ఇప్పుడు కలెక్టర్ నుంచి లేదా మహిళా సీఎం నుంచి అక్కడ ఊడ్చేట ఆమె కూడా అందరము కూడా ఒక మహిళలం అంతే, ఒక ఆడపుట్టుక.
ఈ ఆడవాళ్ళం అందరం మేము సన్మానించుకుంటాం. ఆ సన్మానించుకోవడానికి ఇది ఒక మాకు వేదికగా మరి మాకు అంతర్జాతీయ దినోత్సవం ఉంది కాబట్టి మేము అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం హయ్యర్ అథారిటీ నుంచి. తర్వాత వచ్చిన మహిళలందరికీ కూడా నా నిండు వందనాలు. తర్వాత మీకు కూడా నిండు హృదయ వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఆటల తర్వాత రేపు మన కలెక్టర్ గారి చేతుల మీద ఈ రోజు అయితే ఎవరైతే గెలుపొందిండ్రో వాళ్ళందరికీ రేపు మన కలెక్టర్ గారి చేత మా డిఎంహెచ్ఓ సార్ చేత అందరికి అవార్డ్స్ ఇవ్వడము జరుగుతుంది. అదేవిధంగా రేపు ఇప్పుడు మేడం చెప్పిండు అనసూయ మేడం, అదేవిధంగా ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వాళ్ళను కూడా వేదిక మీదకి పిలిచి వాళ్ళ సమస్యను చెప్పుకుంటూ చెప్పిన వాళ్ళకి కూడా మేము వాళ్ళని మోటివేషన్ చేస్తూ అవార్డు కూడా ఇవ్వడము జరుగుతుంది. ఇంతవరకు మా దగ్గరకు వచ్చి మీరు న్యూస్ తీసుకున్నందుకు మీకు కూడా మహిళలందరి తరపున మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. చాలా ధన్యవాదాలు. ఒక్కొక్క మాట ఇక్కడ పెద్ద చిన్న ఏమి లేదండి, హోదాలు ఏమి లేవు, అందరూ మహిళమే. మాకు ముఖ్యంగా మేము మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం అంటే మేము పొద్దున్న లేసి మాకు ఫీల్డ్ మీద పొద్దున్న ఉడకని తీసుకొని బాక్సులలో వేసుకొని పోయి పొద్దున్న లేసే వాళ్ళు డ్యూటీలు చేసుకొని పొద్దున్న లేసే వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసుకుంటా ఆశాలైనా కానీ ఏఎన్ఎంస్ అయినా సూపర్వైజర్ అయినా అందరూ మహిళలే, డాక్టర్స్ వరకు అంటే పిఎస్సీ లెవెల్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వరకు అయినా ఎవరైనా చిన్న కంచి పెద్దవాళ్ళైనా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటారు, డ్యూటీ చూసుకుంటారు, మళ్ళీ ఆఫీస్ చూసుకుంటారు, అన్ని విధాలుగా చేసుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేద్దామని వచ్చిన డిఎంహెచ్ గారు పర్మిషన్ తీసుకుంటారు. సార్ ఎంజాయ్ చేసుకోమన్నారు. ఇక మంచిగా చేసిన ఈ అవకాశం ఇచ్చిన మీకు సార్కి అందరికీ ధన్యవాదాలు. రేపు 8వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా మార్చి 8న మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి దాని సందర్భంగా 8వ తారీఖు సందర్భంగా మేము ఏం చేసినామంటే అందరం కోఆర్డినేట్ చేసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రోగ్రాంలు కండక్ట్ చేసేసి మహిళలందరూ ఏంటంటే సామాజికంగా, తర్వాత కుటుంబ పరంగా, కెరీర్ పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. శారీరకంగా మానసికంగా చాలా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు అంటే హెల్త్ పరంగా కూడా వాళ్ళు కింది స్థాయికి దిగజారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మానసికంగా శారీరకంగా కూడా ఉత్తేజపరచడానికి అని చెప్పేసి కొన్ని ప్రోగ్రాంలు మేము కండక్ట్ చేసుకోవడం జరుగుతున్నది. మేము మహిళలుగా మేము నిరూపించుకోవడానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకొని మేము అందరు పర్మిషన్లు కూడా తీసుకొని కూడా ఈ 3 రోజులు కొంచెం ఉత్సవ సంబరాలుగా మేము జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. చెప్పండి మేడం, ఎలా ఉంది? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.